జై భారత్ జయరాశ్యాలు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీ గారు మన యొక్క ఆర్మీని తాకట్టు పెట్టాడు, అలా ట్రంప్ మాట విన్నాడు. అదే రాహుల్ గాంధీ ఉంటే పీవీకని భారత్లో కలిపేసేవాడు అని చెప్పేసి మోడీ గారిని విమర్శిస్తూ అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, కాంగ్రెస్ గురించి నీకు తెలియదేమో, మీకు చరిత్రలు తెలియదు కదా. చరిత్రలో తెలియకుండా ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఎలాగయ్యారు అంటే, మీరు ఎదట పార్టీ వాడిని బూతులు తిట్టి నేను వస్తేవాడిని ఆడు అవినీతి చేశాడు, నేను వస్తే పాతాళానికి తీసి తొక్కేస్తాను, వాడిని జైలుకి పంపిస్తాను, ఈయన అక్కడికి పంపిస్తాను, ఈయన ఇక్కడికి పంపిస్తానని కోతలు కూసి ప్రజలకు మాయమాటలు చెప్పి ఉచితాలు ప్రకటించి ఉచితాల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి వాడు నువ్వు. నీకేం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. పీవీకే ఏదైతే ఉన్నదో అది నెహ్రూ ఆనాటి ఈ దేశ ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ అనేటువంటి వ్యక్తి ఈ దేశాన్ని పాలించి ఈ పీవీకే సమస్యని, పాకిస్తాన్ యొక్క సమస్యని, కాశ్మీర్ సమస్యని అంతర్జాతీయంలో తీసుకెళ్ళి అంతర్జాతీయంగా దీనిపైన మీరు మధ్యవర్తిత్వం వహించండి అని చెప్పి అంతర్జాతీయంగా దీన్ని తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితిలో పెట్టడం జరిగింది. ఇది మన గొప్పగా చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి చేసినటువంటి పని. ఆ సమస్య ఈనాటికి కూడా మనకి చాలా తలపోటుగా, దానికి 370 ఆర్టికల్ ఇచ్చి అక్కడ నరమేధం సృష్టించినటువంటి వాళ్ళు ఎవరు. దానివల్ల పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా ఉంటూ పాకిస్తాన్కి ఫలాలు పంచినటువంటి వాడు, పాకిస్తాన్కి అనుకూలంగా పరిపాలన చేసినటువంటి వాడిని ఎవరు అనే సంగతి మర్చిపోకూడదు. అవి దళాలను అడిగితే చెప్తారు. మాజీ సైనికులు ఉంటారు, నీకు తెలియకపోతే తెలుసుకో ఆనాడు ఏం జరిగిందో. అలాగే చైనా మన మీద దాడి చేసినప్పుడు చైనా మీద వాటం అంగీకరించినటువంటి వాడు నెహ్రూ గారు. ఇది కూడా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రిజీ ఏదైతే మామూలుగా రోజున పాకిస్తాన్ మీద దాడి చేసి మనం గెలవటం జరిగింది, ఏదైతే కరాచీ వరకు మనం ఆక్యుపై చేసుకున్నప్పటికీ ఆ రోజుని తన్ని మళ్ళా ఆ సమస్య పరిష్కరించుకోవటం కోసం రష్యా తార్పేట్ అనేటువంటి ఒప్పందంగా తీసుకెళ్ళి అక్కడ ఒప్పందం చేసుకుంటే, ఆ ఒప్పందంలో ఆ రోజు శాస్త్రిజీ చేసినటువంటి దౌత్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, ఏ రకంగాని కూడా ఎవరైతే మామూలుగా ఈ యొక్క ప్రధానమంత్రి ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పి భావించినటువంటి అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆయన మీద కన్నేయటం, అక్కడ ఉన్నటువంటి ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి నెహ్రూ కూతురు ఈ రోజున కూడా ప్రజలు ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రిజీని చంపించిందని చెప్పి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఏది నిజమో ఏదో అబద్ధమో ఇప్పటికీ బయటికి రాలేదు. కానీ అనేక రకాలు ఈ మధ్యలో మనం చూసినట్లయితే కనుక ఇది వాస్తవం అని చెప్పేసి మనకు అనేక సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుచేత దీన్ని అనుమానించవలసి వచ్చిందంటే, ఆ రోజుని ఆయన చచ్చిపోవటం, ఆయన్ని పోస్ట్ మార్టం చేయవలసిన పని లేదు, మాకు ఏ రకమైన అనుమానాలు లేవని చెప్పి ఆయన్ని దాన సంస్కారాలు చేసినటువంటి ఘనత నాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఆనాడు ఇందిరాగాంధీ. ఈ సంగతి నీకు తెలియదేమో. ఇకపోతే 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించి అనేక మందిని మన సైన్యాన్ని బలిపెట్టింది అనే సంగతి నీకు తెలియదేమో.
మరి ఆ రోజున చూసుకున్నట్లయితే కనుక 93,000 మంది పాకిస్తానీ సైనికులు మనకు లొంగిపోతే ఆ రోజున మన యొక్క ఎలాంటి ఒప్పందాలు లేకుండా పాకిస్తాన్కి ఈ 93,000 మంది దౌత్య చర్చలు జరగకుండా ఆ చర్చల్లో జరిగినటువంటి చర్చల్లో భారతదేశానికి కావాల్సింది తీసుకోకుండా భారతదేశ యొక్క సైనికులు 150 మంది దాకా వాళ్ళకి యుద్ధ ఖైదీలుగా పట్టుబడినటువంటి వాళ్ళని తిరిగి మనం తీసుకురాకుండా 93,000 మంది యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కి చాలా గిఫ్ట్ కింద ఇచ్చేసింది ఇందిరాగాంధీ అనే సంగతి నీకు తెలియదేమో. ఇలాంటి సమస్యలన్నీ సృష్టించి భారతదేశంలో కాంగ్రెస్ యొక్క పరిపాలనలో జరిగినటువంటి అనేకమైనటువంటి దాడుల యొక్క వెనకాల ఉన్నటువంటి పాకిస్తాను వీటన్నిటిపైన ఎక్కడ ఏ బాంబు పెడతారో ఏంటో తెలియక ప్రజలు ప్రతిరోజు కూడా ఒక ఆందోళనతోటి భారతదేశ ఆందోళన ఉండేవారు ప్రజలనే సంగతి నీకు తెలియదమ్మా. అంతే కాబట్టి రాజకీయాలు చేస్తేనో రాజకీయాలు మాట్లాడితేనో సరే మోడీని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు. నీకు ఏ రకమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు కాదు. దేశ చరిత్ర, రాజ్యాంగము, రాజ్యాంగ యొక్క స్ఫూర్తి ఇలాంటివేవి నీకు తెలియవు. అంతే కాబట్టి ఈ సమాజాన్ని, దేశ చరిత్రని కొన్ని తరాలుగా ఈ చరిత్రని పోషణ చేసుకున్నటువంటి వాడు మోడీ గారు. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి దాకా ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి పాలన అందించాలో తెలుసుకున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోదీ గారు. అటువంటి ఆయన్ని నువ్వు ఇక్కడ పిచ్చి కూతలు కూస్తూ ఉన్నావు. నువ్వు రాహుల్ గాంధీ అనేవాడు ఈనాటికి కూడా విదేశాలు పోయి ఈ రోజుని కాంగ్రెస్ పరిపాలించేటప్పుడు ఎవరైతే మామూలుగా మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల పరిపాలనలో ఎన్జిఓ సంఘాల పరిపాలన చేసినాయి. ఇక్కడ ఎన్జిఓలు ఏది చెబితే అది చేశారనే సంగతి నీకు తెలియదేమో. ఆ రకంగా విదేశీ తొత్తులుగా పనిచేసి భారతదేశ గౌరవాన్ని మంటగలిపి విదేశాలు పోయి విదేశాలకి భారత యొక్క రహస్యాలన్నీ అక్కడ అందిస్తున్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇలాంటి విషయాలు నీకు తెలియపోవటం నిజంకి బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే సోనియా గాంధీ నేను ప్రధానమంత్రి అయిపోవాలని చెప్పి ఏ రకమైన ప్రయత్నాలు అయితే చేసిందో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పనికిమాలి చెత్త అంతా అందులో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చెత్త అంతా ఉంటుంది. ఈ చెత్త అంతా కూడా ఆ యొక్క నెహ్రూ కుటుంబానికి అండగా నిలబడుతూ ఉంటారు. ఎందుచేతంటే బయటకు వచ్చి వీళ్ళకి దారి ఉండదు. అది కాబట్టి వాళ్ళని నట్టుకుని వీళ్ళు ఏడుతూ ఉంటారు. వీళ్ళకి దేశంతో పని లేదు, దేశ యొక్క గౌరవంతో పని లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే సోనియా ప్రధానమంత్రి కావాలని వెళ్ళినటువంటి అనేక మంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సన్నాసులు. అయితే ఆనాడు ప్రధానమంత్రి అయిపోవాలని చూసినటువంటి 2004లో సోనియా గాంధీ, ఆనాడు మనకు రాష్ట్రపతిగా ఉన్నటువంటి భారతీయ పితామహుడు, ఈ దేశభక్తుడు, భారతీయుడు అయినటువంటి ఒక అబ్దుల్ కలాంజీ ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్రపతిగా ఉండటం వల్ల మనం బతికిపోయాం. లేకపోతే వీళ్ళ చేతుల్లో ఈ దేశం బలైపోయేది. అప్పుడు ఏదైతే వీళ్ళు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని పిలవమని వెళ్ళినప్పుడు మన్మోహన్ సింగ్ను కూడా పెట్టుకుని వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఏం చేశారు? నీకే రేవంత్ రెడ్డి నేను చెప్పేది, ఆ రోజున జరిగినటువంటి సంఘటన, నువ్వు ఈ దేశ ప్రధానమంత్రిగా నీకు ఎలాంటి అర్హతలు లేవు, నువ్వు ప్రధానమంత్రి అవ్వటం అనేది సాధ్యము కాదు. ఎందుచేతంటే భారతదేశ యొక్క రక్షణ అనేది చాలా ముఖ్యము. ఈ రక్షణ వ్యవస్థ విదేశాల చేతుల్లో పెట్టడం సాధ్యం కాదు. అది కాబట్టి నువ్వు ప్రధానమంత్రిగా నువ్వు ప్రధానమంత్రిగా నీ పార్టీ ఎన్నుకున్నప్పటికైనా సరే భారతీయ ప్రజలు నిన్ను ప్రధానమంత్రి అవడానికి అంగీకరించటం లేదు. అది కాబట్టి నువ్వు కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పినటువంటి వ్యక్తి రాష్ట్రపతి అబ్దుల్ కలాంజీ. ఆయన ఒక భారతీయుడు కాబట్టి భారతదేశ రక్షణ గురించి ఆలోచించినటువంటి వాడు కాబట్టి ఆనాడు అటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నాడు కాబట్టి మనం బతికిపోయాం. ఆ రకంగా దాన్ని తప్పిస్తే మన్మోహన్ సింగ్ పక్కన ఉన్నటువంటి ఈ మన్మోహన్ సింగ్ని ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి
మన్మోహన్ సింగ్కి మీరే ప్రధానమంత్రిగా ఉండండి, నేను ఎలా నడిపించాలో నడవాలి, నేను దారి చూపించేనే నడవాలి, లేకపోతే మీకు కళ్ళు కనపడవు, మీ కాళ్ళు కదలవు, ఇవన్నీ మీకు సంబంధం లేదు, నేను కదిపితే కదలాలి, నేను నడిపితే నడవాలి అని చెప్పేసి మన్మోహన్ సింగ్కి కొన్ని నిబంధనలు అనేటువంటి గీతలు గీసి ఆ గీతల్లో నుంచోబెట్టి ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత సోనియా గాంధీ. అక్కడి నుంచి 10 సంవత్సరాల్లో ఈ మన్మోహన్ సింగ్ పరిపాలన ఏదైతే ఉన్నదో అస్తవ్యవస్థమైనటువంటి పాలన సాగించాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎన్జీఓలు పరిపాలించారు ఇక్కడ. అది కాబట్టి ఈ రాహుల్ గాంధీ అనేవాడు ఈ దేశాలు తిరగటం, ఈ యొక్క ఉగ్రవాదులతోటి, తీవ్రవాదులతోటి, ఎన్జిఓ సంఘాలతోటి, దేశద్రోహులతోటి సమావేశాలు పెట్టుకోవటం, వాళ్ళు ఏది ఆలోచిస్తే అది ఇక్కడ భారతదేశంలో అమలు చేసినటువంటి జార్జ్ సోరిస్ లాంటి వాడు ఏది అమలు చేస్తే అది ఇక్కడ భారతదేశంలో అమలు చేశారనే సంగతి ఈ యొక్క రేవంత్ రెడ్డికి తెలియకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. నువ్వు భారతీయుడిగా బతుకు, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో రోహింగ్యలు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు, అనేక మంది ఉగ్రవాదులు, అనేక మంది తీవ్రవాదులు, అనేక మంది నక్సలైట్లు అక్కడ ఉన్నారు. ఆ విషయం నీకు తెలియదా? ముఖ్యమంత్రిగా నువ్వు ఎవరు సంకనాకుతున్నావు? పాత బస్తీ కొత్త బస్తీలో ఉన్నటువంటి దేశద్రోహులందరినీ ఎందుకు తవరటలేదు? నువ్వు అక్కడున్న ఇల్లు పన్ను కట్టించుకోలేవు, నువ్వు అక్కడ నీటి పన్ను కట్టించలేవు, కరెంటు బిల్లు కట్టించలేవు. వాళ్ళ చేత అక్కడ ఉన్న ఉగ్రవాద ఏదైతే అడ్డాగా మారిందో హైదరాబాద్ని, అక్కడ ఉన్నటువంటి చీడ పురుగుల్ని నువ్వు తొలగించలేవు. నువ్వు మోదీ గారి గురించి మాట్లాడుతున్నావు. ఏమన్నా చిన్న విషయం అది? 24 నిమిషాల్లో ఉచ్చపోయించి మామూలుగా కదా కాళ్ళ మీద పడేలా చేశాడు పాకిస్తాన్ని తీసుకొచ్చి. అది మోదీకున్న గొప్పతనం, అది మోడీకున్న ధైర్య సాహసాలు. నువ్వెవడం అసలు? హైదరాబాద్లో ఓవైసీ సోదరులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావంటే వాళ్ళ అడ్డాలోకి వెళ్ళి నువ్వు కనీసం ఏమీ చెయ్యవు. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నువ్వు ఈ దేశ ప్రధానమంత్రి గురించి మాట్లాడుతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు హైదరాబాద్ క్లియర్ చేయి. నువ్వు హైదరాబాద్లో ఉన్నటువంటి పాకిస్తాన్ తోటి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళని, పాకిస్తాన్తో వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళతో పిల్లలు కన్నటువంటి వాళ్ళని, అక్కడ ఉన్న రోహింగ్యల్ని, అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీల్ని ముందు అందరినీ కూడా బయటికి పంపించావు. బయటికి పంపించి హైదరాబాద్ నువ్వు రాష్ట్రాన్ని క్లియర్ చేయి, నీ పాలన అందంగా చూపించు. నువ్వు ఒక భారతీయుడు అయితే నువ్వు సక్రమంగా ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి తుప్పు దోగన్నే, అక్కడ ఉన్నటువంటి చీడంతా వదిలించమని చెప్పేసి సందర్భంగా నీకు సూచిస్తున్నాను. అది మానేసి నువ్వు ఎదవ మాటలు మాట్లాడకు. మీరు రాజకీయాలు వేదికలు ఎక్కితే ఆడలాంటోడు, ఈడెలాంటోడు, నేను గొప్ప, నువ్వు గొప్పోడు ఏంటి? నువ్వు చేసినప్పుడు గొప్పోడు. వాడి గురించి తిడితే గొప్పోడువా? గొప్పోడు కాదు కదా. నువ్వు ఏం చేస్తావు, నీకు అధికారం ఇచ్చారు, నీకు ఏం చేయాలనుకున్నావు, ఏమి చెయ్యబోతున్నావో ప్రజలకు చెప్పుకొని ప్రజల యొక్క మెప్పు పొందు. హైదరాబాద్లో ఉన్నటువంటి చీడంతా నువ్వు ఈ రోజును తొలగించు. ఆ కార్యక్రమాలు చెయ్యి రేవంత్ రెడ్డి. నీ పాలన అందంగా చేసుకో, నువ్వు సక్రమంగా ఉండు అని చెప్పేసి నువ్వు అవాకులు చవాకులు దేశాన్ని బలహీనపరిచే మాటలు, ఆర్మీని బలహీనపరిచే మాటలు నువ్వు మాట్లాడకు. ఈ దేశం చాలా శక్తివంతమైనటువంటిది. ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మనకి త్రివిధ దళాలు ఉన్నాయో చాలా బలవంతులు, శక్తివంతులు, చాలా యువకర్తలు. అంతే కాబట్టి ఇక్కడ అవమానపరిచే మాటలు మాట్లాడకు. ఈ రాహుల్ గాంధీని నువ్వు పొగుడు, నీకు పదవి కావాలితే. అని ఎలా పొగుడుతావు? నువ్వు ఇంద్రుడువు, చంద్రుడువు, నువ్వు అలాంటోడు, నువ్వు ఇలాంటోడు, నీ కాళ్ళు గడుగుతా, నీకు మొక్కుతా అని చెప్పేసి రాహుల్ గాంధీని పొగుడుకో, సోనియా గాంధీని పొగుడుకో, నీ ఇష్టం వచ్చినట్టు అమ్మా నువ్వు దేవతవి, లేకపోతే ఇంకో ఈ రకమైన కార్యక్రమాలు చెయ్యి. అంతే తప్పించి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడేటువంటి ఒక్కరిని కూడా మాట్లాడే అర్హత కానీ నీకు లేదు. నీకు అంత గొప్ప వ్యక్తివి నువ్వు కాదు. అది కాబట్టి నువ్వు చంద్రశేఖర్ రెడ్డిని తిట్టు, చంద్రశేఖర్ రెడ్డి నిన్ను తిడతాడు. మీరు ఎలా పబ్బం గడుపుకోండి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ అందరి బతుకులు ఆ రోజున హుస్సేన్ సాగర్లో కలిసిపోతాయి అనే సంగతి మర్చిపోవద్దని చెప్పేసి కోరుతూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని మరీ హెచ్చరిస్తున్నాను.
నువ్వు ఇంకొక మాట నువ్వు నరేంద్ర మోదీ గారి గురించి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ గురించి కానీ మాట్లాడావో నువ్వు చెప్పులిచ్చి కొట్టేయించుకుంటావో ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ సెలవు తెచ్చుకుంటున్నాను. జై భారత్, జై హింద్.